యాక్సిడెంట్ జరిగింది కదా, అది నేనే చేసుంటానని నా భయానికి శంకర్ని కాపాడుకుంటున్నారన్నమాట. కానీ ఎన్ని రోజులురా? ఆల్రెడీ ఆ శంకర్కి మృత్యు గడియలు మొదలైపోయాయి. నిజమే అనుకుంటున్నాను బాస్, ఎందుకంటే ఆ ఇంట్లోకి పాము దూరిందని తెలిసింది. పామా? అవును బాస్, కానీ అది ఇంట్లో ఉన్న విషయం శంకర్కి మాత్రం తెలియనియట్లేదంట. ఎందుకు? ఏమో బాస్, సీక్రెట్గా ఎవరో స్నేక్ క్యాచర్ని కాంటాక్ట్ చేసి అతన్ని ఇంట్లోనే ఉంచుకొని శంకర్కి అనుమానం రాకుండా ఆ పామును పట్టుకోవాలన్న ప్లాన్లో ఉన్నారంట. అవునా? అయితే ఆ ప్లాన్ మనకి వర్కౌట్ అయ్యేలా అనిపిస్తుందిరా. అది మీకెలా వర్కౌట్ అవుతుంది బాస్? స్నేక్ క్యాచర్ కోసం ఏదో ఒక ఏజెన్సీని కాంటాక్ట్ అవుతారు కదా. ఆ ఇంటికి వెళ్తున్న స్నేక్ క్యాచర్ ఎవరో తెలుసుకోండి, అతన్ని సైడ్ చేసి ఆ ప్లేస్లో నేను ఎంటర్ అవుతాను. అది చాలా రిస్క్ కదా బాస్, మళ్ళీ ఎవరికైనా అనుమానం వస్తే మీకు చాలా ప్రమాదం. లేదురా, గ్రహాలన్నీ నాకే అనుకూలంగా ఉన్నాయి. అందుకే నా దాకా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది, నాకు ఈ ఐడియా వచ్చింది. సైలెంట్గా వెళ్ళి ఆ శంకర్ చాప్టర్ క్లోజ్ చేసేస్తా. పావు నుంచి తప్పించుకున్నా నా నుంచి మాత్రం తప్పించుకోలేడు. వెళ్ళరా, వెళ్ళా ఇన్ఫర్మేషన్ తెలుసుకో. ఎస్ బాస్. ఎస్ మీకు అడ్రస్ మెసేజ్ చేశాను. సరే, థ్యాంక్ యూ. తొందరగా వచ్చేయండి. స్నేక్ క్యాచర్ బయలుదేరాడంట గౌరీ, త్వరగానే వచ్చేస్తాడు. అతను వచ్చిన తర్వాత మనం శంకర్కి తెలియకుండా మేనేజ్ చేయాలి. శంకర్ గారికి తెలిస్తే ఏంటి సార్ ప్రాబ్లము? శంకర్ ప్రమాదం వస్తుందేమో అని భయపడి పక్కకు తప్పుకునే రకం కాదమ్మా, ఎదురెళ్ళి అధిగమించే రకం. అవును, ఇంట్లో పాము దూరుందన్న విషయం తెలిస్తే దానివల్ల మనకేమైనా ప్రమాదం కలుగుతుందేమోనని దాన్ని వెతికే పనిలో పడతారు. అది సార్కి ప్రమాదం అని తెలిసినా కూడా ఆయన పట్టించుకోరు. నిజమే, శంకర్ గారు ఆయన కన్నా ఎదుటి వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచిస్తారు. మనం కాస్త ఓపిగ్గా ఉంటే ఆ స్నేక్ క్యాచర్ వచ్చి పామును పట్టేస్తాడు. అంతవరకు మనం శంకర్ని ఆ గదిలోకి వెళ్లకుండా చూసుకోవాలి. అరే, లో బ్యాటరీ చూపిస్తుంది. ఛార్జర్ ఏమో ఆ రూమ్లో ఉంది. సర్లే, మన రూమ్లోకి వెళ్ళి మనం తెచ్చుకోవడానికి ఏంటి. ఎందుకు అలా అరిచారు? ఈ మధ్య నన్ను అందరూ వెనక నుంచి వచ్చి భయపెడుతున్నారు. ఆ గదిలోకి వెళ్ళొద్దని చెప్పారన్నయ్య. ఎవరు? గౌరీ గారు. ఆహా, చెప్పిందా? ఆ మాత్రం దానికి మీరు అరవాలా? ఆవిడ నన్ను అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని రిస్ట్రిక్షన్స్ పెట్టడమే కాకుండా మిమ్మల్ని ఇద్దరిని కూడా కాపలా పెట్టిందనమాట. నీ మంచికి వస్తుంది కదా అన్నయ్య. ఏంట్రా నా మంచి? ఆ గదిలో ఏమైనా దయ్యాలు భూతాలు ఉన్నాయా? అయినా గౌరీ గారు మరీ టూ మచ్ అయిపోయారా? నేను కామ్గా భరిస్తున్నానే కదా ఈ వేషాలన్నీ వేస్తున్నారు అందరూ కలిసి. భరించడం భర్త బాధ్యత అన్నయ్య. భర్త బాధ్యత? ఎవర్రా? రేయ్, ఏంట్రా మీరు ఇలా తయారయ్యారు? తల తోక లేకుండా మాట్లాడుతున్నారు. నేనేంటి, భర్త ఏంటి? ఎవరికి? ఎవరికో ఒకరికన్నయ్య. వాడేదో ప్రాస బాగుందని అన్నాడులే గాని నువ్వు వదిలే. నువ్వు మాత్రం ఈ గదిలోకి వెళ్ళడానికి వీల్లేదు, అంతే. అంతే. ఇప్పుడు నాకంతా అర్థమైందిరా. మీరందరూ కలిసి నా మీద ఏదో రివెంజ్ స్టోరీ ప్లాన్ చేశారు. సరేరా, ఆ గదిలోకి వెళ్ళకూడదు, కిందికి వెళ్ళకూడదు, పైకి వెళ్ళకూడదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. పోనీ నా మానాన్ని నేను వెళ్ళి ఆ మూలను కుర్చీలో కూర్చోవచ్చా? లేక మీ గౌరీ గారి పర్మిషన్, మీ పర్మిషన్ కూడా కావాలా? కూర్చో. థ్యాంక్స్ రా, థ్యాంక్స్, బతికించారు. రే, నాకు చిన్న డౌట్ వచ్చిందిరా. ఇప్పుడు నా నడక నేను నడవచ్చా? లేక స్లోగా నడవాలి, మీడియంగా నడవాలి, ఫాస్ట్గా నడవాలని మీరేమైనా చెప్తారా? అయ్యో, నీ ఇష్టం అన్నయ్య. పర్లేదు కదా? పర్లేదు. థ్యాంక్స్ రా బాబు.
కనీసం నా నడకకి నాకు నడవడానికి పర్మిషన్ ఇచ్చారు. అమ్మో ఆ, ఆ, ఓ, మీరేంట్రా నన్ను ఇలా ఫాలో అవుతున్నారు? మేము నీ ఫ్యాన్ ఫాలోయింగ్కి ఎగ్జాంపుల్ అన్నయ్య. మీ ఫాలోవర్స్ అని తెలియాలి కదా, అందుకే ఫాలో అవుతున్నాం. డౌటే లేదురా. టోటల్ గా మీ బ్యాచ్ మొత్తాన్ని పిచ్చాసుపత్రికి తీసుకెళ్లి పెట్టాలరా. లాభం లేదు. భగవంతుడా, నాకే ఎందుకయ్యా ఇలాంటి పరీక్షలన్నీ పెడతావు? ఏంది నా తారంలో మీ సార్ ఆడికి వెళ్తాడా? పైగా డబ్బులు ఇస్తామంటారా? అంటే మీకేదో పెద్ద లాభమే ఉంటది. నేను అడిగినంత ఇస్తానంటే సరే, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. చెప్పా కదరా, మనకి ఈ రూటే కరెక్ట్ అని. వాడిని పక్కకి లాగేసి వాడి డ్రెస్ తీసి నాకివ్వండి. వాడి ఫోన్ రింగ్ అవుతుంది బాస్. నువ్వు వాడిని తీసుకెళ్ళు. సరే బాస్. హలో మిస్టర్, వర్ధన్ మ్యాన్షన్ నుండి కాల్ చేస్తున్నాను. రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? అడ్రస్ కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? లేదండి, కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఫుల్ క్లారిటీతో ఉన్నాను. ఇంకో 10 నిమిషాలు వచ్చేస్తానండి. నా పని పూర్తి చేసేస్తానండి. గుడ్, కమ్ ఫాస్ట్. అలాగేనండి. జండే, నీ స్నేహితుడి చావుకి నువ్వే తొందరపడుతున్నావు అన్నమాట. ఈ రోజుతో మీ ఆర్యవర్ధన్ అలియా శంకర్ని చంపేస్తా. చాప్టర్ క్లోజ్ చేసేస్తా. మాయా, కొంచెం త్వరగా పోనివా ప్లీజ్. ఏమైంది అబ్బాయి? ఆఫీస్ నుంచి సడన్ గా తీసుకొచ్చేసావ్, ఏమైంది? తర్వాత చెప్తాను మాయా, ముందు త్వరగా పోనివు. అది కాదబ్బాయి, చెప్తేనే కదా అర్థమవుతుంది. ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నావు? నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇంట్లోకి పాము వచ్చిందంట. అవునా? ఎవరికేం కాలేదు కదా? ఎవరికేం కాలేదు మాయా, కానీ అమ్మ నాన్న గురించి తెలుసుకోవడానికి సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళింది. నాన్నకి వాళ్ళ సర్పగండం ఉందని చెప్పారంట. ఇప్పుడు పాము కూడా రావడంతో ఏం జరుగుతుందో ఏమోనని అమ్మ చాలా టెన్షన్ పడుతుంది. వెంటనే స్నేక్ క్యాచర్ని ఎవరినైనా పిలిపించమని చెప్పుండాల్సిందే. ఆల్రెడీ ఏదో సర్వీస్ ఏజెన్సీని కాంటాక్ట్ చేశారంట. వాళ్ళెవరో స్నేక్ క్యాచర్ని పంపిస్తారని ఫ్రెండ్ చెప్పాడు. టెన్షన్ పడకబ్బాయి, శంకర్ గారికి ఏం కాదు. ఎవరు మాయా? మా అన్నయ్య గ్యాంగ్ లో ఒకతన్ని మేనేజ్ చేసి మనకి ఇన్ఫార్మర్ గా ఉంచాను. మా అన్నయ్య ఏం ప్లాన్ చేసినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పాను. తనే కాల్ చేస్తున్నాడు. మాట్లాడు. చెప్పు సాయి. మేడం, రాకేష్ సార్ ఏదో ప్లాన్ చేస్తున్నారు మేడం. అవునా? మారు వేషంలో అక్కడికి రాబోతున్నారు మేడం. సాయి, అది ఇంపాసిబుల్. ఆ ఇంట్లో అడుగు కూడా పెట్టలేడు. నేను ఆల్రెడీ చెప్పి చూశాను మేడం, అస్సలు నా మాట వినట్లేదు మేడం. మరీ పైగా మీకు అసలు విషయం తెలియదని నన్ను కూడా బెదిరించారు మేడం. సాయి, ఏదో ఒకటి చేసి అన్నయ్య నాపు. లేదు మేడం, నా వల్ల కాలేదు మేడం. సార్ ఆల్రెడీ బయలుదేరిపోయారు. అలాగే సాయి, థ్యాంక్ యూ, నేను చూసుకుంటాను. ఏం చెప్పాడు మాయా? శంకర్ గారు బయటకు వెళ్ళడం లేదని ఇంట్లోనే అటాక్ చేసేలా మా అన్నయ్య ఏదో ప్లాన్ చేస్తున్నాడంట. వాట్? అసలు మీ అన్నయ్య ఈ జన్మలో మారడేమో. అయినా ఇంట్లో ఎలా అటాక్ చేస్తాడు? దట్స్ ఇంపాసిబుల్. లేదబ్బాయి, నాకేదో డౌట్గానే ఉంది. ఎలా రాగలడు? ఏం సోర్స్ ఉంది? ఆల్రెడీ ఏదో సర్వీస్ ఏజెన్సీని కాంటాక్ట్ చేశారంట. వాళ్ళు ఏదో స్నేక్ క్యాచర్ని పంపిస్తారని ఫ్రెండ్ చెప్పాడు. అబ్బాయి, ఇందాకేదో సర్వీస్ ఏజెన్సీ గురించి కాల్ చేశారని చెప్పావు కదా? అవును. మేబీ మా అన్నయ్య స్నేక్ క్యాచర్లా వస్తాడేమో. ఏమంటున్నావు మాయా? దర్స్ అ ఛాన్స్ అబ్బాయి. మేబీ యు ఆర్ రైట్ మాయా. మీ అన్నయ్య ఖచ్చితంగా అలాంటి ప్లాన్ ఏదో చేసి ఉంటాడు. నేను ఇప్పుడే ఫ్రెండ్కి కాల్ చేస్తాను.
చా మాయా ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మాయా, కొంచెం త్వరగా పోనీ. యా మా కొంచెం త్వరగా పోనీ. శంకర్, నన్ను ఓడించాననే ఆనందంలో ఉన్నావు కదా. నేను నిన్ను ఏకంగా ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలనొచ్చా. ఈరోజు మాత్రం గెలుపు నాదే. గుర్తుపట్టాడా ఏంటి? నమస్కారం అయ్యా. నమస్కారం. ఎవరు నువ్వు? నా పేరు సత్య అయ్యా. ఏం పని మీద వచ్చావు? పావును పట్టుకోవడానికి వచ్చానయ్యా. నువ్వు పాములు పడతావా? జెండాకి ఏదో డౌట్ వచ్చినట్టుంది. అదేందయ్యా అంత మాట అన్నారు? ఇంత పెద్ద పావునైనా ఇట్టే పట్టేస్తాను. ఎలా? చేత్తో పట్టుకుని జేబులో వేసుకుని వెళ్తావా? అదేం కాదయ్యా. మరైతే నీ సామాన్లు అవి లేవే? తెచ్చుకున్నానయ్యా. పావుందో లేదో తెలుసుకొని ఆ తర్వాత నా వస్తువులు అట్టుకొద్దామని బయట పెట్టాను. చూడు, పాము నిజంగానే ఉంది. ముందు వెళ్ళి నీ సామాన్లు తెచ్చుకో. అట్టగనయ్యా. ఇవేనయ్యా ఈ బోరుది ఆ పావును బట్టి ఈ బుట్టలో ఎట్టేస్తాను. అవును, ఆ బోర ఊదకుండా పామును పట్టలేవా? ఓహో పట్టేస్తానయ్యా. కానీ ఎందుకయ్యా? ఏం లేదు, ఇంట్లో పామున విషయం మా అందరికీ తెలుసు, ఒక్క శంకర్కి తప్ప. ఒకవేళ శంకర్ గాని నిన్ను అడిగితే బాత్రూంలు శుభ్రం చేయడానికి వచ్చానని చెప్పు. నేను కూడా అదే మాట చెప్తాను. అట్టగనయ్యా, మీరే అట్ట చెప్తే అట్ట. రా. గౌరీ గారు, మేము అన్నయ్య దగ్గరే ఉంటుంటే ఎందుకు ఫాలో అవుతున్నారా అని అన్నయ్య ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. సరే, జస్ట్ వాచ్ చేయండి. అలాగే. జెండా సార్, పామును పట్టుకోవడానికి వచ్చింది ఇతనేనా? అవును గౌరీ. చూడండి, పాము పైన ఆ గదిలో ఉంది. వెళ్ళి జాగ్రత్తగా పట్టుకోండి. అట్నా అమ్మా. ఒక్క నిమిషం. ఈ బూర బుట్ట లేకుండా మీరు పామును పట్టుకోగలరు కదా? ఎందుకు పట్టలేనమ్మా, పట్టేస్తాను. సరే, అవి ఇచ్చేసేయండి. ఇలా ఇవ్వండి. వెళ్ళండి వెళ్ళండి. అలాగేనమ్మా. ఒక నిమిషం. పైన శంకర్ గారు అని ఉంటారు. మిమ్మల్ని ఎవరు, ఏంటి, ఎందుకు వచ్చారు అని అడిగితే జెండా సార్ చెప్పమన్న కారణం చెప్పండి. అలాగేనమ్మా. చెప్పింది గుర్తుందిగా? గుర్తుందయ్యా. సరే, వెళ్ళండి. వెళ్ళు. అట్నే అమ్మా.
నీ చావుకి నువ్వే ఆహ్వానం పలుకుతున్నావా శంకర్? ఆగు. హాయ్. ఎవరు నువ్వు? అయ్యా అది అది లోపల గదిలో శంకర్ గారు, వాష్రూమ్లో ఏదో ప్రాబ్లం ఉందండి. అందుకే అది శుభ్రం చేయించడం కోసం జెండా సార్ పిలిపించారు. అవును శంకర్, నేనే పిలిపించాను. సరే పో. అట్నే అయ్యా. అక్కి, ఫ్లైట్ కి టైం అవుతుంది. త్వరగా లగేజ్ ప్యాక్ చేసుకో. ఎక్కడికి రవి? మన ఇంటికి. రవి, నువ్వు సంతోషంగా ఉండాలనే మనల్ని ఇక్కడికి పంపించారకి. కానీ నీ సంతోషం మీ అమ్మా నాన్నలతోనే ఉంది, ముఖ్యంగా మీ నాన్నతో. శంకర్ గారికి యాక్సిడెంట్ జరిగిందని తెలియగానే నీలో కనిపించిన బాధ మీ నాన్నంటే నీకు ఎంత ప్రేమో చెప్పింది. ఆయనకి అలా జరిగాక కూడా ఇక్కడ నువ్వు సంతోషంగా ఎలా ఉంటావు? అందుకే టికెట్స్ బుక్ చేశాను. ఇప్పుడు హ్యాపీనా? థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ మీ. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు రవి? నీకు మీ నాన్న చిన్నప్పుడే దూరం అయినా సరే నువ్వు ఆయన మీద ప్రేమని గౌరవాన్ని అంతకంతకు పెంచుకుంటూ వచ్చావు. నాకు మా నాన్న కళ్ళ ముందు ఉన్నా కూడా నా నిర్లక్ష్యం వల్ల ఆ ప్రేమను సరిగ్గా పొందలేకపోయాను. నీ వల్లే, కేవలం నీ వల్లే ఆయన గొప్పతనమేంటో, ఆయన చూపించే ప్రేమేంటో నేను తెలుసుకోగలిగాను. అందుకే థ్యాంక్ యూ అకి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా నాన్న చిన్నప్పుడే దూరం అయ్యారు, కానీ వాళ్ళు పంచిన ప్రేమ మాకెప్పుడు దూరం కాలేదు. ఆ ప్రేమే వాళ్ళని మళ్ళీ పుట్టేలా చేసి మాకు దగ్గరయ్యేలా చేసింది. వాళ్ళ నుంచి నేను మిస్ అయిన ప్రేమనంతా నేనిప్పుడు పొందుతున్నాను. ఆ ప్రేమ మళ్ళీ ఎక్కడ దూరం అవుతుందో అని చిన్న ఇన్సెక్యూర్తోనే ఇలా బాధపడుతున్నాను. ఇంకా బాధపడకు, జస్ట్ 4 hours ఇంటికి వెళ్ళిపోతాం, ఓకేనా? కమాన్, గెట్ రెడీ. జెండే సార్, మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? దేని గురించి శంకర్? ఉదయం నుంచి నన్ను నా గదిలోకి వెళ్ళనివ్వకుండా ఓ పక్కన గౌరీగా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. మా తమ్ముళ్ళేమో నిన్ను వీడని నీడను మేమే అంటూ నా వెంటే పడుతున్నారు. మీరేమో ఏకంగా బయటికే తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు వాష్రూమ్లో ఏదో ప్రాబ్లం వచ్చిందని అతన్నెవరినో పిలిపించారు. ఉదయం నుంచి రాని ప్రాబ్లం ఇప్పటికిప్పుడు ఎలా వచ్చింది? ఇదంతా చూస్తుంటే నాకెందుకో తేడా కొడుతుంది సార్. భలేవాడు శంకర్, నిజంగానే ప్రాబ్లం వచ్చింది, అందుకే అతను పిలిపించాను. అంతేనంటారా? అంతే శంకర్. నమ్మొచ్చా? అరే తప్పకుండా నమ్మొచ్చు. సరే.
రేయ్ పక్కనే ఉన్నాను కదా ఇస్తాను సౌండ్ చేస్తావేంటి? నేనెందుకు పిలుస్తాను రా? తాగు. పిలవలేదా? మరి నాకు పిలిచినట్టు అనిపించింది ఏంటి? రేయ్ నువ్వే కదా పిలిచింది, పిలిచి పిలవలేదు అంటున్నావేంటి? నేనెప్పుడు పిలిచాను? గమ్ముంటి తాగు.